దుష్పరిణామాలు ఉన్నాయి. నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల నాన్ వెజ్ తగ్గించుకోవాలా, జంక్ ఫుడ్ తగ్గించుకోవాలా, ఏమన్నా తిన్న వెంటనే తాగిన వెంటనే మామూలు నీళ్ళు తీసుకొని బాగా పుట్టించి మేయాలా, ప్రొద్దున రాత్రి 2 పూట బాగా బ్రష్. అదే తల్లిదండ్రులంతా సాధ్యం వరకు ఇంట్లో ముసలి పెట్టే ట్రై చేయండి. ఎందుకంటే ముసలి మన ఇంట్లో ఉంటే పిల్లలు మనం చూసుకుంటారు. ముసలి మీరు నూకేస్తే మిమ్మల్ని రేపు పిల్లలు నూకేస్తారు. సాధ్యమైన వరకు మీ అత్తలో మామనో అమ్మలో నాయనో మీ ఇంట్లో పెట్టే ట్రై చేయండి. కనీసం ఒకరిలో వాళ్ళంటే మనకి వాచ్మెన్ వాళ్ళే, సీసీటీవీ కెమెరాలు వాళ్ళే, బ్యాంకర్లు వాళ్ళే, అన్నీ వాళ్ళే. వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పెట్టి చూడండి. అయితే పెద్ద అభివృద్ధి చెందేది ఉండదు. నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి కలెక్టర్ కావాల్సిన అర్హత ఉందన్నమాట. ఆ అబ్బాయిని కొట్టినందుకు వాళ్ళ అమ్మ నాన్న టీచర్ మీద గొడవకు వచ్చారు. ఆ అబ్బాయి ఈరోజు చిన్న ఉద్యోగం చేస్తాను. ఇంకొక అబ్బాయి ఉన్న పెద్ద షాకారి, ఒక 50 ఎకరాల భూమి ఉండేది. ఆ అబ్బాయిని కొట్టేందుకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మన టీచర్స్తో గొడవ పెట్టుకొని ఒక రోజంతా గొడవ పెట్టుకు వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తాను. సో తిట్టినా మమ్మల్ని కొట్టినారు. కొట్టినా ఏం చేసినా పిల్లలు మంచి కోసమే వాళ్ళు చేసేది. అది దయచేసి బ్రేక్ కొట్టదండి. ఎందుకంటే మూడోది ఎన్సీ staff, parents and students present here. A warm welcome to our school, our second annual day celebrations. Annual day is not just about celebrations. It is a platform where students showcase their talent, confidence and creativity. I encourage all students to actively participate and make the event more successful. And I sincerely thank all the teachers for their dedication throughout the year. And thank you for your support. And I also thank all the parents who believe in us and supporting us. Thank you. And now I would like to tell about summer camp, which includes activities like abacus, handwriting, dance and karate, which will take place from 27th April 2026 to 6th June 2026. I request you to play the video, summer camp video. 3 మాటల్లో చెప్పేసి
మనం డయాస్ను ఎంత త్వరగా పిల్లలకి ఇస్తే వాళ్ళు అంత సంతోషపడతారు. మనము చిన్న పిల్లలను ఇప్పుడే మీరు మౌల్డ్ చేసుకునే సందర్భము. పేరెంట్స్ అంతా కూడా వీలైనంత వరకు వాళ్ళకు మొబైల్స్ అలవాటు చేయొద్దండి. ఫస్ట్ పాయింట్. ఎంతమంది పేరెంట్స్ బట్టి మొబైల్స్ వాళ్ళకి ఇవ్వకుండా అలా చేయొద్దండి. ఒక్క పేరెంట్ అన్నా అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇద్దరు పేరెంట్స్ పిల్లల చేతికి మొబైల్ ఇవ్వలేదు అంటే వాళ్ళను అన్నం తినలేదనో. కొన్ని అనుభవాలు పంచుకుంటాను మీకు ఈరోజు. నా కొడుకుని ఫస్ట్ స్కూల్లో చేర్పించినప్పుడు టీచర్లు అడుగుతానంట, సార్ భయం పెట్టుకోవచ్చా, సార్ భయం పెట్టుకోవచ్చా అని. అంటే నాకు అర్థం కాలేదు. భయం పెట్టుకోవచ్చు ఏమంటే కొట్టచ్చు సార్ అని. ఎందుకు కొట్టకూడదు, మా కొట్టకపోతే ఎట్లా చదువు వస్తున్నాయండి. లేదు సార్ మా పిల్లలు ముట్టుకోకూడదు, అరచకూడదు, తిట్టకూడదు అంటారు సగమైన పేరెంట్స్. ముట్టుకుంటానే వచ్చి మా ఇంటికి వచ్చి పడతారు ఇంట్లో వాళ్ళంతా అని చెప్పి. మన పిల్లలు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా అయ్యవారికి ఒక్కొక్క అంటే నమస్తే పెడతామంటే కరెక్టే కదా. ఏ టీచరు కానీ ఏ స్కూల్ కూడా అనవసరంగా కొట్టేది ఉండదు. దండం దశగుణం భవేత్ అంటారు. అంటే దెబ్బలు పడితే పిల్లలు లైన్లో పడతారండి. పిల్లలు అగ్గి ముట్టుకున్నాడు కొడతాం లేదా? కొడతాం కదా. పిల్లలు అగ్గి ముట్టుకుంటే కొడతాం, రోడ్లో పరిగెత్తంటే కొడతాం. అదేవిధంగా అయ్యవారు తప్పు. In our school, education goes beyond textbooks, and we strongly believe in the overall development of our students. IIT and NEET foundation programs are conducted to prepare the students for future competitive examinations. Various other competitions such as ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ధర్మవరం కాశెట్టి హరిదాసులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన డాక్టర్ వివేక్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా చిరంజీవి వంశీకృష్ణ, శిరీషకి నా శుభాశిస్తులు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు అందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పటికే కొంచెం టైం ఎక్కువ అవుతా ఉంది, ఎందుకంటే పిల్లలు డ్యాన్స్